రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది? చూడొచ్చా? ఎవరెవరు చూడొచ్చు? అసలు ఎందుకు చూడాలి? సినిమాలో ఏముంది? ఉందా దొబ్బిందా? నేను చెప్తున్నా చూడండి. ఓటు హక్కు ఉన్న ప్రతివాడు సినిమా చూడాలి, చూసి తీరాలి. శంకర్ అంటేనే ఒక దర్శక దిగ్గజం. ఎంత ఖర్చు పెట్టినా ప్రతి రూపాయి సినిమాలో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు సినిమాలో ప్లస్లు ఏంటి చూద్దాం. చివరిలో మైనస్లు ఏంటో కూడా చెప్తాను. సినిమాలో ప్లస్ ఏంటి అంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్. నిజంగా నేను ఒకప్పుడు రామ్ చరణ్ అయినా ఇలా యాక్ట్ చేస్తుంది. ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఓ ఐఏఎస్, ఓసారి పొలిటీషియను, ఓసారి స్టూడెంట్. 100కి 100% న్యాయం చేసింది రామ్ చరణ్. తర్వాత ఎస్జే సూర్య, తర్వాత శ్రీకాంత్ గారు కూడా. ఒక్కోసారి రామ్ చరణ్ హీరో కాదు అనుకుంటే మన విజన్లోకి వచ్చేది సూర్యనే. అంత బాగా పర్ఫామ్ చేశాడు. సినిమాలో మెసేజ్ ఉంటుంది. మ్యూజిక్ జరగండి జరగండి, థోమ్ సాంగ్, తోపు, ఇంకో 2-3 పాటలు ఆబ్వియస్లీ సూపర్ ఉన్నాయి సాంగ్స్. ఫోన్లో, టీవీలోనో, యూట్యూబ్లోనో చూస్తే అంత కనిపించట్లే, కానీ థియేటర్లో ఆ స్టెప్స్, ఆ మ్యూజిక్స్ వింటుంటే దద్దరిల్లిపోతుంది. ఈ ప్లస్లు. మైనస్లు ఎంత వెతికినా సినిమాలో మైనస్లు దొరకవు. కానీ మైనస్లు బయట ఉన్నాయి. సినిమా బయట, గేటు బయట కొన్ని గేదెలు రామ్ చరణ్ గారి నెగిటివ్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ కావాలని సినిమాకి వచ్చి వాళ్ళ కెమెరాలు, వాళ్ళ ఫోన్లతోనే షూటింగ్లు చేసుకుంటూ సినిమా గురించి నెగిటివ్గా చెప్తున్నారు. రామ్ చరణ్ ఇంకా అయిపోయింది, శంకర్ చెన్నైకి వెళ్ళి సాంబార్ చేసుకోవాల్సిందే అని. ఈ గేదెలు మారవు. సరే, ఈ గేదెల గురించి పక్కన పెడితే సినిమా సూపర్ డూపర్ డీలక్స్, కెవ్వు కేక, పిచ్చి కేక, పోలి కేక, సావు కేక, అల్టిమేట్. అది